సో మీకు కొన్ని వర్గాలు దూరమైనాయండి, అది స్పష్టంగా కనపడుతుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానివ్వండి, అంతకుముందు వరంగల్లో ఉప ఎన్నిక కానివ్వండి, ఇవన్నీ ఆ దూరమైన వర్గాన్ని మళ్ళీ దగ్గర తెచ్చుకోవడానికి ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటారు? నూతనంగా ప్రభుత్వం రావడంతో అనేక ఆశలతో ప్రజలు ఉండరు. తెలంగాణ ప్రాంతం ఏర్పడ్డ తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదలుగా ప్రతి కుటుంబంలో కూడా మాకు ఉద్యోగం వస్తనే భావన ఆ ప్రజలలో ఉండే. దానికి అనుగుణంగా కేసీఆర్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పని, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పని, 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల వాస్తవంగా ఆ పార్టీ వైపు అందరూ వెళ్ళిండ్రు. ప్రభుత్వ పగ్గాలు ఇచ్చిండ్రు, 3 ఏళ్ల పరిపాలన చూసిండ్రు. కానీ ఇవాళ అవే కూడా నెరవేరినటువంటి పరిస్థితి. కనుక ఆ వర్గాలు ఆనాడు ఆ ప్రభుత్వం మీద, నాయకుల మీద నమ్మకం రోజు రోజు సడలిపోతుంది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశం గమనించాలంటే, తెలంగాణ సాధన కొరకు వీరులను తయారు చేసినటువంటి వీరులను కన్నా భూమి ఉస్మానియా యూనివర్సిటీ. 100 సంవత్సరాల ఉత్సవాల దిన సందర్భంలో సాక్షాత్ రాష్ట్రపతి గారి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్యమ నాయకునిగా ఉన్న వ్యక్తి, 3 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి పల్లెత్తు మాట్లాడేటువంటి పరిస్థితి, విద్యార్థులకు అభిమానం కలిగినటువంటి పరిస్థితి. అంటే ఆయన పరిపాలనలో ఎంతటి విధమైనటువంటి వివక్ష జరుగుతుందో ఆ ప్రభుత్వ వివక్షను ఇలా ఒక ఉస్మానియా వేదికలో మనం ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా కనబడ్డది. కనుక అవన్నీ గమనించినటువంటి వర్గాలన్నీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఏది చెప్పినా కానీ నిజాయితీగా చెప్పింది, నిస్వార్థంగా చెప్పింది, ప్రజలకు చెప్పింది అనేటువంటి భావన ఉంది. కనుక ఆ వర్గాలన్నీ కూడా తిరిగి మాకు వస్తాయని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. కానీ మీరు చెప్తున్నారండి, అంటే ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం గారు మాట్లాడలేకపోవడం దాని ఒక లోపంగా అందరూ చూపిస్తున్నారు. సరే, అక్కడ విద్యార్థులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన సూచన మేరకు ఆయన మాట్లాడలేదు అనేటువంటిది ఒకటి మీడియాలో వచ్చింది. కానీ అట్ ది సేమ్ టైం వరంగల్ సభను చూస్తే అసలు నభూతో నభవిష్యత్తుగా జరిగింది. 2 రోజుల ముందు నుంచే బళ్ళు కట్టుకొని వచ్చారు. అటువంటి సభ అసలు రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా నిర్వహించలేదు అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఉస్మానియా యూనివర్సిటీ జరుగుతున్నటువంటి ఆ పరిణామాలన్నీ కూడా తెలంగాణ ప్రజానికానికి పూర్తిగా చేరువైతే కనుక పూర్తిగా చేరువకాకూడదు. ఉస్మానియా జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని అక్కడికే ఆగిపోవాలని ఒక దురాలోచనతోని, దుర్బుద్ధితోని ఆ సభ పెట్టినట్టుగా మొత్తం తెలిసినటువంటి విషయమే. అందులో ఉండేటువంటి మంత్రులు, శాసనసభ్యులు వాళ్ళకు ఉండేటువంటి అనుచర గణాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అదేం గొప్ప విషయం కాదు. 25 లక్షల జనాభాతో ప్రగతి సభ అని చెప్పని పెట్టింది. అది లక్షలకు 3-4 లక్షలు తగ్గిపోవడం వల్ల రైతు సభగా మార్చుకున్నారు. 3 ఏళ్ల పరిపాలన ప్రగతి సభ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారే దాన్ని ఆ సభ వేదిక మీద నుంచి ప్రగతి సభ అని చెప్పలేకపోయారు. ప్రగతి ఫలాలు ప్రజలకు అందలేదు కనుక ప్రగతి సభ అని చెప్పాలంటే పూర్తిగా విఫలమవుతుందనే దురాలోచనతోనే ఆ కార్యక్రమం చేసిందని చెప్పి భావిస్తున్నాం. అది పెద్ద ఈ 16 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా 3 ఏళ్ల ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి దానికి 3 లక్షల మంది రావడం అనేది పెద్ద గొప్ప విషయంగా భావిస్తున్నాం. అంటే అది బాగా సక్సెస్ అయిందని మీరు ఒప్పుకోరా? ఎట్టి పరిస్థితులలో కాలేదు. 25 లక్షల జనాభాతో పెడుతున్నాం, ప్రజలతో పెడుతున్నాం అని చెప్పినటువంటి ఆ పార్టీ 2-3 లక్షలకు అది పడిపోయినటువంటి విషయం కనుక తేటతెల్లమైపోయింది. కావాలని కేసీఆర్ గారు వాళ్ళ ప్రియరే సభలో కానీ, అదేవిధంగా వరంగల్ బహిరంగ సభలో కానీ చప్పట్లు కూడా చూసినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పని అంతకన్నా సాక్ష్యం ఏం లేదు.